హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన అఖండ 2 తాండవం అనే తెలుగు మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 200 కోట్ల రూపాయలు. మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ పార్ట్ 2021లో డివోషనల్ యాక్షన్ డ్రామాలా రిలీజ్ అయ్యి పెద్ద హిట్టే అయింది. మరి ఈ మూవీ డైరెక్ట్ సీక్వెల్ అంటే ఎస్, కనెక్షన్స్ ఉన్నాయి అండ్ సేమ్ క్యారెక్టర్స్ కూడా. ఈ మూవీ స్టార్టింగ్ లో కొంచెం రీక్యాప్ కూడా వేశారు టైటిల్స్ దగ్గర. నేనైతే బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో 4th మూవీ కాబట్టి అసలు లాజిక్స్ ఎత్తకూడదు మనం అన్నట్లు కూర్చున్నాను థియేటర్లో. ఓవరాల్గా చూస్తే మూవీ పర్లేదు, జస్ట్ వన్ టైం వాచ్ లాగా అనిపించింది నాకైతే. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఇండియా చైనీస్ బార్డర్ ఇష్యూ అయిన గాల్వన్ వ్యాలీ క్లాష్ తర్వాత చైనీస్ జనరల్ ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి బయోవార్ ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఈ లోపు కొంతమంది పొలిటీషియన్స్ మురళీకృష్ణ కూతురైన జననిని చేస్తూ ఉంటారు కూడా. మరి అఖండ ఇచ్చిన మాట కోసం తిరిగి వచ్చాడా రాలేదా, అసలు జననికి ఈ బయోవార్కి లింక్ ఏంటి, మధ్యలో ఈ సనాతన ధర్మానికి యుద్ధానికి సంబంధం ఏంటి అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే, అఖండ రోల్లో యాక్టింగ్ పరంగా బాలకృష్ణ గారు స్క్రీన్ డామినేట్ చేసి పడేశారు, దాంట్లో డౌటే లేదు. బీట్ డైలాగ్ డెలివరీ కానీ, ఆ తెలుగు డిక్షన్ కానీ, ఎమోషనల్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లో రౌద్రం కానీ, ఇవన్నీ చాలా కన్విన్సింగ్గా ప్రజెంట్ చేశారు. మురళీకృష్ణ క్యారెక్టర్కి ఎక్కువ రన్ టైం అయితే ఉండదు మూవీలో. డైలాగ్ రైటింగ్ బాగానే ఉంది, పవర్ఫుల్ డైలాగ్స్ కొన్ని బాగానే పడ్డాయి టిపికల్ బోయపాటి స్టైల్లో. అండ్ సనాతన ధర్మం గురించి, డివైన్ ఎలిమెంట్స్ లాంటివి, గాడ్స్ ఎగ్జిస్టెన్స్ గురించి ఇలాంటి చాలా టాపిక్స్ని టచ్ చేశారు. న్యూ జనరేషన్కి కొంచెం అర్థమయ్యేలాగా పాస్ట్ ఈవెంట్స్ గురించి. ఇవన్నీ ఫోర్స్ఫుల్గా ఉన్నాయా మూవీలో, స్టోరీకి సింక్లో ఉన్నాయా లేదా అనేది ఆడియన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ని బట్టి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ మాత్రం బాగుంది. తమన్ ఆ విషయంలో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. బీట్ హీరో ఎలివేషన్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, లేదంటే మంత్రాలు అలాంటివి సిచ్యువేషన్స్కి తగ్గట్టు బాగానే ఇచ్చారు. టోటల్ 5 లెంతీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో 2 అండ్ సెకండ్ హాఫ్లో 3. మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ ఎపిసోడ్స్ లార్డ్ శివ అండ్ హనుమాన్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని తీశారు. స్టంట్ కొరియోగ్రఫీ చేసింది రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు క్రెడిట్స్ ప్రకారం. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్సెస్ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారేమో. నార్మల్ ఆడియన్స్కి అయితే అంత కన్విన్సింగ్ అనిపించకపోవచ్చు, ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు, ట్రైలర్స్ అండ్ టీజర్స్ అన్ని చూసుంటారు. కొన్ని సూపర్ హీరో యాక్షన్ మూవీస్లో సీన్స్ లాగా ట్రై చేశారు. నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన ఆది పినిశెట్టి, కబీర్ సింగ్, సంగే వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. కాకపోతే క్యారెక్టర్ డిజైన్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ బై సి రామ్ ప్రసాద్ అండ్ సంతోష్ పర్లేదు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ తర్వాత వచ్చే తాంత్రిక శక్తులు రిలేటెడ్ యాక్షన్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే రాసుకున్నారు మదర్ సెంటిమెంట్తో. కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, అవి మాత్రం మీరు మూవీలో చూడాల్సిందే, నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 3 గంటలు ఉంది. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ 15 మినిట్స్ బాగానే ఉంటుంది అండ్ ఇంటర్వెల్ దగ్గర పర్లేదు. మిగతా రన్ టైం అంతా రొటీన్ సీన్స్లో వెళ్తూ ఉంటుంది. ఎడిటర్గా చేసింది తమ్మిరాజు. కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చేమో అనిపించింది. మల్టిపుల్ విలన్స్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే వల్ల చాలా క్లమ్జీ అనిపిస్తుంది కూడా మధ్యలో. స్టోరీ లైన్ అయితే నాకు అంతగా నచ్చలేదు, చాలా రొటీన్గా అనిపించింది. అండ్ ఆ చైనీస్ జనరల్ అటాక్ చేయడం, ఈ పొలిటీషియన్స్ అండ్ విలన్స్ మధ్య జరిగే కాన్వర్సేషన్స్ అంత ఇంట్రెస్టింగ్ అండ్ కన్విన్సింగ్ ఉండవు. ఇన్ఫాక్ట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. బాలకృష్ణ గారి కోసమే ఈ మూవీ తీసాం, మిగతా ఎలిమెంట్స్ లైక్ స్టోరీ, స్క్రీన్ ప్లే మాకు అనవసరం అన్నట్లు అనిపిస్తుంది ఓవర్ ద పీరియడ్ చూసినప్పుడు. పేట్రియాటిజం ఎలిమెంట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. పొలిటీషియన్స్, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆర్మీ కూడా మధ్యలో వచ్చి హాయ్ చెప్పి వెళ్తున్నట్టు ఉంటుంది. సంయుక్త మీనన్కి రన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అండ్ యాక్టింగ్ స్కిల్స్ చూపించే స్కోప్ కూడా ఏం రాలేదు. అండ్ ఆల్సో బజరంగి భాయిజాన్ మూవీలో చిన్న పాపగా యాక్ట్ చేసిన హర్షాలి మల్హోత్రాకి హైప్ ఇచ్చినంత సీన్స్ ఏం పడలేదు. యాక్టింగ్ పరంగా ఓకేష్ ఉంది కానీ డబ్బింగ్ బాగాలేదు. అండ్ ఆల్సో మనం ఎమోషనల్ గా ఎక్కడ సరిగ్గా కనెక్ట్ కాలేము. విఎఫ్ఎక్స్ CGI షాట్స్ అయితే నచ్చలేదు, చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫేక్ గా ఉన్నాయి. మంచు పడే సీన్స్ కానీ, ఆ మౌంటైన్స్ లో ఉండే టెంపుల్ కానీ. కమర్షియల్ సినిమాలు ఇలాంటివి ఎందుకు చూస్తున్నావు బ్రో అని అడిగితే, బడ్జెట్ ప్రకారం వాళ్ళు ప్రమోట్ చేసింది 200 crores అని. అండ్ ఆల్సో పాన్ ఇండియా మూవీ లాగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బెటర్గా ఉంటే ఇంకెక్కువ రీచ్ వెళ్తుందని నా ఒపీనియన్. కొన్ని రియల్ లైఫ్ పొలిటికల్ రెఫరెన్సెస్ కానీ, కాంట్రవర్సీస్ మీద కొన్ని డైలాగ్స్ రాసుకున్నారు. మరి ఎంతవరకు మూవీలో అవి సింక్ అయి ఉన్నాయి అనేది ఆడియన్సే చెప్పాలి. అండ్ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండర్ డెవలప్డ్ లాగా, ఏదో వస్తారు వెళ్తారు హాయ్ అన్నట్లు ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ అయ్యి ఉండి అఖండ ఫస్ట్ పార్ట్ బాగా నచ్చి ఉంటే ఈ మూవీ నచ్చొచ్చేమో. అలా కాకుండా నార్మల్ ఆడియన్స్ అయ్యి ఉండి
యాంటీ గ్రావిటీ ఫిజిక్స్ డిఫైయింగ్ ఫైట్స్ మా వల్ల కాదు, ప్రాపర్ స్టోరీ లైన్ ఉంటేనే చూస్తామంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.